భేష్, ఇది వరకు రాజాని చేశావు, ఇప్పుడు సాధుని చేశావు. ఇంతకీ మంత్రం పారుతుందా? అమోఘంగా. ఈ ముసవాళ్ళకి అటు మహారాజులైనా కావాలి, ఇటు సాధువులైనా కావాలి. ఇట్టే వల్ల పడతారు. నువ్వు మాత్రం జాగ్రత్త, నేను చెప్పింది మర్చిపోవద్దు. ఉషా, మావయ్య వచ్చే వరకు నువ్వు చేయి చూపించుకుంటూ ఉండు. సాధువు గారు ఒక తావిదిస్తారు, అది కట్టుకోగానే నన్ను మర్చిపోయినట్టు నటించు. నటించడం ఎందుకు? నిజంగానే మర్చిపోతాను. నిజంగా మర్చిపోతే ఆర్కోణం పెళ్లి కొడుకు ఖాయం. దాన్ని వస్తున్నాడు. భజ గోవిందం పరమానందం. ఓహోహోహోహోహో, ఏమి రేఖలు, ఏమి గీతలు! భాగ్యరేఖ, సంతాన రేఖ. ఓహో, ఈ అమ్మాయిది రాజయోగం. కళ్యాణ యోగం రాగానే భాగ్యవంతుడైన వరుడు తనంతట తానే వస్తాడు. ఇంకా ఎప్పుడు వస్తాడు స్వామి? ఈడొచ్చిన పిల్ల అదేం పాపమో, ఎవరొచ్చినా తిరిగి వెళ్ళిపోతున్నారు. పోతారు, వాళ్ళంతా పోవలసిన వాళ్లే. అసలు వాడు వస్తాడు. కానీ అమ్మాయికి స్వతంత్ర యోగం లేదు. ఈ చిన్నారి పెళ్లి మరో పొన్నారి పెళ్లితో ముడిపడి ఉంది. రత్నం, ఎవరు మీరు? మీకు తెలియటండి, సర్వభక్షక స్వాములు వారు. ఆ మధ్య చచ్చిన వాళ్ళు బతికించారని, కుష్ఠరోగాలు కుదిర్చారని పేపర్లో పడిందే, వారే వీరు. మహానుభావులు. వీరికి 600 సంవత్సరాలట. అలాగే ఉన్నారు. అన్నం అక్కర్లేదు. రాళ్ళు, రప్పలు, గ్లాసులు, కప్పులు తింటారు. నమస్కారం స్వామి. భజ గోవిందం పరమానందం. ఆ దౌర్భాగ్యుడి పేరు మాత్రం ఎత్తకండి స్వామి. మా గురువు గారినే దూషిస్తావురా పాపి! మాకు మంత్రోపదేశం చేసిన వారు భజ గోవింద పరమానంద స్వాములు. గాలిలో ఈదారు, ఆకాశంలో ఎగిరారు, అరచేతిలో అగ్ని పుట్టించారు. ఇవాళ భూలోకంలో ఉంటారు, రేపు స్వర్గంలో ఉంటారు, ఎల్లుండి పాతాళంలో. ఇలా కనపడతారు, అలా మాయమవుతారు. స్వామి క్షమించాలి స్వామి, నేను మీ గురువు గారిని అనలేదు స్వామి. మా మేనల్లుడు భజగోవిందం గారిని అన్నాను స్వామి. వాడ శుద్ధ అయోగ్యుడు. ఏమైనా సరే నేను మా బావనే పెళ్లాడతాను. చూసారా స్వామి, వాడేదో మందు పెట్టాడు స్వామి పిల్లకు. భయపడకురా, ఆ మందుకు విరుగుడు తావీదు నేనిస్తాను. అమ్మాయికి కట్టించరా, నువ్వెలా చెబితే అలా వింటుంది. స్వామి భజ గోవిందం పరమానందం. స్వామి స్వామి రత్నం, స్వామి వారి ప్రసాదం, ఈ తావీదు అమ్మాయి కట్టించు. స్వామి, ఇందాక మా అమ్మాయి పెళ్లి ఇంకొక అమ్మాయి పెళ్లితో ముడిపడి ఉందని సెలవిచ్చారే, ఆ అమ్మాయి ఎవరు స్వామి? ఓరి పాపి, త్రికాలగ్నం, మమ్మల్నే పరీక్షిస్తున్నావురా? స్వామి స్వామి రక్షించాలి, మన్నించాలి. భజ గోవిందం పరమానందం. అయితే విను, మీ యజమానురాలేరా? ఇప్పుడే కదా పెళ్లి కుదిర్చి వచ్చావు. ఆ పెళ్లితోనే ఈ పెళ్లి జరుగుతుంది. ఏమో స్వామి, ఆ అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ఒప్పుకుంటుందిరా గడియ వచ్చినప్పుడు. దానికి ఒక దుష్టగ్రహం పట్టింది. భజ గోవిందం పరమానందం. నమస్కారం స్వామి. మీ నాన్న నీకు మంచి పెళ్లి కొడుకును చూశాట. పెళ్ళాడతావా? ఉషా, కానీ మంచిగా తెచ్చిపెట్టవే. కాలుతో నువ్వు వెళ్ళి తాగు. నేనే నీ నౌకను అనుకున్నావా? పెద్ద దొరలావు సాధేస్తున్నా. అదేమిటి ఉషా, రోజు నువ్వు వచ్చేసరికి ఎంతో ప్రేమతో ఎదురొచ్చేదానివి, ఇవాళ ఇలా మారిపోయావే? నీకేమైనా దెయ్యం పట్టిందా? నువ్వే దయ్యాలి, నువ్వే భూతాలి, నీ మీద ప్రేమ. ఇదేమిటి అత్తయ్య, ఉషా ఇలా మారిపోయింది? ఈ భూత వైద్యుడు ఎవరు? నోరు ముయ్యరా, చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతావు. వారు సర్వభక్షక స్వాములు వారు. కన్నెత్తి చూసారా, భస్మం అయిపోతావు. జాగ్రత్త. భజ గోవిందం. ఇంకేం భజ గోవిందం స్వామి, నా కొంప ముంచారు. ఉషా ఉషా. స్వామి, మీరు మా యజమాని గారింటికి వచ్చి వారి అమ్మాయిని కూడా మీరు దారిలోకి తీసుకురావాలి. వాళ్ళ గొడవ నీకెందుకురా పాపి? నీ కూతురు దారికొచ్చిందిగా, సంతోషించు. అలా అనకండి స్వామి, ఈ 2 పెళ్లిళ్ళు ముడిపడి ఉన్నాయని తమరే కదండి సెలవిచ్చింది. మీరు తప్పక దయచేయాలి. స్వామి స్వామి, నాకు సన్యాసం ఇప్పించండి. నా ఉష నాకు కాకపోయిన తర్వాత నాకు ఎందుకు బ్రతుకు? సన్యాసం అంటే మాటలట్రా, రుణానుబంధాలన్నీ తెంచుకోవాలి. ఆ రుణానుబంధాలు తెంచుకోవడానికి స్వామి సన్యాసం ఇప్పించండి. దానికి పెద్దల అనుమతి కావాలిరా. నాకున్న పెద్ద మా మావయ్య ఒక్కడే స్వామి. ఏ మావయ్య, అటు ఉషనిస్తావా, ఇటు సన్యాసం ఇప్పిస్తావా చెప్పు. సరే, ఆ సన్యాసం ఇప్పించండి స్వామి, ఏదో ఏడుస్తున్నాడు. సరే.
భజ గోవిందం పరమానందం. ఏడియా సావుకారు? అరే బయట ఉన్నాడేమో చూసొస్తా. దండాలండి. ఏమిటి వేషాలు చెట్టి? ఎందుకు వచ్చావు? ఇంకెందుకు వస్తానండి, బాకీ ఇప్పించుతారని. బాకీ ఇప్పుడేం లేదు, అబ్బాయి పెళ్ళి అయ్యా కదా. పెళ్లి ఆగిపోయిందని ఊరంతా గోలగా ఉందండి. అమ్మాయి గారిని ఏదో రాజా గారికి ఇస్తున్నారట్టుగా. ఎవడన్నాడు? ఆ రాజా వచ్చి బోగస్సు. నీకు మాత్రం తెలియదాయే, డబ్బు లేకగా తీసుకున్న నగ తిప్పిచ్చేశాడు. మనకే పెళ్లి కుదిరింది. రాదా అలా కూర్చో. చూడు శెట్టి, ఈ పెళ్లికి మనకు 1,00,000 రూపాయలు కావాలి. ఎక్కడైనా చూడు. ఇంకెక్కడ చూడండి, ఉన్నదంతా మీకే ఊడ్చిచ్చాను. ఇక వేసుకుంటే పీక్ ఊరేసుకోవాలి, లేకపోతే కోర్టుకు వెళ్ళాలి. ఇదిగో శెట్టి, నువ్వు ఇప్పుడు అల్లరి చేస్తే మన పరపతి పోతుంది. నీకు డబ్బు రాదు. కాబట్టి మన అప్పుల వాళ్ళ నలుగురు దగ్గర నా గొప్పదనం చాటు. నీ మాట వాళ్ళు నమ్ముతారు. నువ్వు లాలూచిగా వాళ్ళకి 25,000 ఇస్తున్నాను అని చెప్పు, వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఎక్కడ ఇస్తారండి? అబ్బాబాబా ఇస్తాను లేవయ్యా, నీకెందుకు, నువ్వు చెప్పు. పెళ్లి కాగానే మీ డబ్బు మళ్ళీ మీకు ఇచ్చేస్తాను. సరేనా? సరే, మరి నేను ఇచ్చుకోలేను, మరి నన్ను మాత్రం విడిచిపెట్టండి. సరేలే, అలాగే వెళ్ళు. నన్ను మోసం చేస్తావా? దౌర్జన్యం తగులు తమ్ముడు. ఏ నిరంజన్. ఏమిటి వేషం భజగోవిందం? ఆ భజగోవిందం చచ్చిపోయాడు. ఇప్పుడు వీడు భజగోవింద స్వామి. నా ఉష పోయింది, అంతా పోయింది. ఇప్పుడు నేను ఒక్కడిని. ఏ నిరంజన్. పోవడమేమిటి? చచ్చిపోయిందా? లేదు, నన్ను మర్చిపోయింది. మా మామ ఎవడో సాధువుని తీసుకొచ్చి తావేది కట్టించాడు. దాంతో నన్ను పూర్తిగా మర్చిపోయింది. ఊరుకో భజగోవిందం, ఊరుకో. ఎవడా సాధు? ఎక్కడున్నాడు? ఏమో, మా మామ ఇప్పుడు వాడిని ముకుందరావు గారింటికి తీసుకువెళ్ళాడు. అర్థమైన ప్రతివాన్ని ముకుందరావు గారింటికి తీసుకుపోతాడే? రామలింగానికి బొత్తిగా బుద్ధి లేదో. నువ్వేం విచారపడకు. 10,000 ఖర్చైనా సరే నేను నీకు పెళ్లి చేస్తాను. వద్దు, నా ఉష నాకు లేకపోయిన తర్వాత నాకు ఈ పెళ్లి వద్దు, ప్రపంచం వద్దు. ఏక్ నిరంజన్. అబ్బాయి గారితో కూడా చెప్పి అలాగే సెలవు తీసుకుంటాను. ఏక్ నిరంజన్, ఏక్ నిరంజన్. అరే ఇదేమిటో ఈ వేషం? రాజానేం చేశావు? రాజా కూడా సన్యాసం పుచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన నా గురువు. ఎక్కడున్నాడు? ఈ పాటికి ముకుందరావు గారింటికి చేరి దేవుని ఆరాధిస్తూ ఉంటాడు. అయితే ఈసారైనా మీ గురువు గారు దొరికిపోకుండా చూడు. భజ గోవిందం పరమానందం. ఇది అమ్మాయికి కట్టించు. కట్టించండి. ఇలాంటిదే మా అమ్మాయికి కూడా ఇచ్చారు. కట్టుకోగానే మనసు టపీమని మారిపోయింది. సరే, సాధు గారికి సేవ చేస్తూ ఉన్నా. ఇంకో తావీసు సాధు గారు ఇచ్చారు, కట్టుకోమ్మా. నాకు తావీజ్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఎవరా దొంగ సాధు? తప్పమ్మా, సాధు గారు మహానుభావులు. నా మాట విని కట్టుకోమ్మా. నువ్వు నా మాట విన్నావేటి? నేను నీ మాట వినటానికి. ఏంటమ్మా పెంకుతాను? నేను ఏ పని చేసా నీ మంచి కోసమే చేస్తాను. నువ్వే నా మాట వినిపించుకోకుండా నా పరువు అంతా తీస్తున్నావు. నాకెవరు నా చెప్పు, నువ్వు తప్ప. చిన్నప్పటి నుంచి ఎంత గారాభంగా పెంచాను. అందుకని రఘు పెళ్ళ ఉండగా మళ్ళీ నన్ను ఇస్తానంటున్నావు? లేకపోతే ఇప్పుడు నేను ఎవరు చేసుకుంటాడు ఏమిటి? ఇప్పటికే ఊరంతా అలరా అయిపోయింది. వచ్చిన సంబంధాలని తెరగొట్టాను బెదిరిస్తున్నాడు రామదాసు. ఇప్పుడు నువ్వు కూడా నా మాట వినిపించుకోకపోతే నాకెందుకు ఈ తాపత్రయం? నేను ఇప్పుడే సన్యాసం పుచ్చుకుంటాను. తర్వాత కూర్చుని నువ్వే ఏడుస్తావు. స్వామి స్వామి, ఇదిగో అమ్మాయి తావీజ్ కట్టుకుని మొండి కట్టింది. ఇక నేను ఎందుకు ఈ ప్రపంచంలో ఉండి? నాకు సన్యాసం ఇప్పించండి. ఇదిగో తాళాలు. నా ఆస్తి మీ ఇష్టం చేసుకోండి. తొందరపడకు. సన్యాసులకు డబ్బెందుకు? అంతా నేను చక్క చేస్తానుగా. అలాగంటే కదా, ఇదిగో ఇక్కడే పెడుతున్నాను, తర్వాత మీ ఇష్టం. భజ గోవిందం పరమానందం. ఓం హ్రీం హ్రీం. భజ గోవిందం పరమానందం. నమ్మినవాడు మోసం చేశాడు, నమ్మనివాడు మేలు చేస్తాడు. కట్టుకు కట్టుకు. నే కట్టుకోను. కట్టుకోకపోయినా పర్వాలేదు, గాలి తగిలితేనే చాలు పని చేస్తుంది. ఆ పని చేసింది చేసింది. ఏమిటి చేసేది? నీ వేషం అంతా తెలిసింది. వెళ్ళవతలకి. తెలియలేదు పాపి, నీవింకా అజ్ఞానంలోనే ఉన్నావు. శాంతం శాంతం. ఎంత లేదు గింత లేదు. ఎంత డబ్బు గుంచావు ఈ తావీజ్కి? నా ఆస్తి అంతా ఇచ్చేశాను. రండి స్వామి, దాంతో ఏమిటి మీకు? తొందరపడకండి. అదంతా పాల పొంగు. పొంగనివ్వండి పొంగనివ్వండి. పొంగి పొంగి చల్లారుతుంది. చల్లారగానే అనుకున్న అబ్బాయినే పెళ్లి చేసుకుంటుంది. ఇదిగో నీ పోకిరి వేషాలు నా దగ్గర సాగు. తాతయ్య, ఇతనుంటే దొంగ సన్యాసి. ఇంట్లో ఉన్నాడంటే నేను ఒక క్షణం ఉండను. మందిరి పోనివ్వండి పోనివ్వండి. తానే పోతుంది, తానే వస్తుంది.
భజ గోవిందం పరమానందం. ఏమిట్రా పని మనిషితో నీ సరసాలు? నీ అంతస్తు ఏమిటి, దాని అంతస్తు ఏమిటి? నాకు ఆ తారతమ్యాలు లేవు నాన్న. దాన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. అఘోరించావు. ఎవరైనా వింటే నవ్విపోతారు. నేను ఇప్పుడే నీకు మంజరిని కుదిర్చి వచ్చాను. నేను ఆ పిల్లని చచ్చినా పెళ్లి చేసుకోను. అది నన్ను అవమానం చేసింది. నువ్వు గనక బలవంతం చేస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఒరేయ్ రఘు, రఘు, అందుకే దాన్ని పెళ్లి చేసుకొని మనము అవమానిద్దాం. ఒరే చూడు, నువ్వు పెద్దవాడవైనావు, ఇంటి పరిస్థితులు కూడా కొంచెం తెలుసుకో. మనం ఇప్పుడు చాలా అప్పుల్లో ఉన్నాం. ఈ పెళ్లి చేసుకుని వాళ్ళ ఆస్తి పడేసుకుంటేనే మన అప్పులు తీరుతాయి. లేకపోతే నలుగురిలో అవమానపడతాను రా. అదే సంగతి. అయితే డబ్బు కోసం దాన్ని, ప్రేమ కోసం దీన్ని పెళ్లి చేసుకుంటాను. సరే, నీ ఇష్టం. ఈ పెళ్లి అయ్యేదాకా ఇది రహస్యంగా ఉంచు. ఆ తర్వాత కావాలంటే దాన్ని వెళ్ళగొట్టి దీన్నే ఎలుకోవచ్చు. సరే, చెంతతో చెప్పి మూగదాన్ని ఇలా పంపించు. సరే, ఇప్పుడే పంపిస్తాను. క్షమించండి, ఇందులో నా తప్పేమీ లేదు. ఇందులో ఎవరి తప్పు లేదులే. ఎట్లాగైనా నువ్వు పెళ్ళానివి కాకపోతావా? చూడు, మా వాడికి పెళ్లి కుదిరింది. ఈ పెళ్లి అయ్యేదాకా కొంచెం జాగ్రత్తగా మసులుకో. పో, మా వాడు పిలుస్తున్నాడు. పో పో. నాకంతా తెలుసు, నువ్వేం విచారించు. మీ అన్నయ్య ఎక్కడుంది నేను కనుక్కుంటాను. మంజరి పెళ్లి కూడా అతనికే అయ్యేట్టు చూస్తాను. ఏది మాట్లాడు. ఎన్నాళ్ళు ఈ నాటకం?